ఇప్పుడు మేజర్గా ఫిషింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫిషింగ్ ఏంటంటే ఒక ఫేక్ పేజ్ని క్రియేట్ చేస్తారు, సమ్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ద్వారా ఫేక్ పేజ్ని క్రియేట్ చేసి వెబ్సైట్ని క్లోన్ చేసి డూప్లికేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక పర్టికులర్ ఫ్రీ హోస్టింగ్ కానివ్వండి పెయిడ్ హోస్టింగ్ మీద కానీ 3 ఫైల్స్ని అప్లోడ్ చేస్తారు. ఈ 3 ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ HTML లింక్ని మనకి విక్టిమ్స్కి మెయిల్ ద్వారా కానివ్వండి SMS ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి ఫిషింగ్ ఫేక్ వెబ్సైట్స్ ఐడెంటిఫై చేయడం ఎలా అంటే జనరల్గా ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్కి ఎప్పుడు HTTP మీద ఉంటుంది, HTTPS మీద ఎప్పుడు కూడా ఉండదు. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం SSL అనేది బైండ్ చేస్తామో ఈ SSL అనేది బైండ్ చేసిన తర్వాత దట్ ఈస్ అ వెరిఫైడ్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ మనకి వెరిఫైడ్ అయిన తర్వాత మనకి వెబ్సైట్లో HTTPS అని వస్తుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫేక్ వెబ్సైట్స్లో ఎప్పుడు కూడా HTTPS ఉండదు. అండ్ అదేవిధంగా మనకు ఒక గ్రీన్ సింబల్ పెడిల్ లాక్ ఉంటుంది. మన బ్రౌజర్లో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక పెడిల్ లాక్ ఉంటుంది. ఈ పెడిల్ లాక్ అనేది ఒకవేళ లేకపోతే ఈ వెబ్సైట్ అనేది మనం ఫేక్ అని డిసైడ్ చేసుకోవచ్చు. ఈ మేజర్ ఫిషింగ్ అటాక్స్ ద్వారా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్, మన ఆన్లైన్ అకౌంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఎక్కువ హ్యాక్ చేస్తుంటారు హ్యాకర్స్. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఫిషింగ్ అనేది మేజర్ డ్రాబ్యాక్. అండ్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. బట్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నా కదా, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ వెబ్సైట్స్ ఎలా ఓపెన్ చేయాలా, మనం సర్చ్ ఇంజిన్ ఎలా యూజ్ చేయాలనేది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. బట్ కామన్ మ్యాన్గా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటంటే HTTP అనేది ఉంటే ఎప్పుడు కూడా అలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేయదు అండ్ అదే విధంగా మనం లాగిన్ చేయదు. ఇంకా మేజర్ మనం ఫిషింగ్లో మనం కీ లాగర్స్ అనేవి వింటుంటాం. ఈ కీ లాగర్స్ ఏంటంటే మన కీబోర్డ్ ద్వారా ఏదైతే మనం టైప్ చేస్తామో ప్రతి కీ స్ట్రోక్ అనేది మొత్తం రికార్డ్ అవుతుంది మన కంప్యూటర్. అది ఫిషింగ్ ద్వారా కూడా కావచ్చు, లేకుంటే ట్రోజన్ హార్స్ ద్వారా కూడా కావచ్చు. ఈ ట్రోజన్ హార్స్ ఏం చేస్తుందంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకొని క్రిమినల్కి మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే కీ లాగర్స్లలో మనం ఎప్పుడు కూడా వెబ్సైట్స్లలో మన వర్చువల్ కీబోర్డ్ ఒక ఆప్షన్ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ వెబ్సైట్లలో. ఈ వర్చువల్ కీబోర్డ్ అనేది వాడితే ఈ కీ లాగర్స్ ద్వారా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఈ వర్చువల్ కీబోర్డ్స్ ఎక్కువ వాడకపోవడంతో ఈ ఫిషింగ్ ద్వారా కూడా వాళ్ళు విక్టిమ్ అయ్యేసి ఈ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. ఇలాంటి కేసెస్ విపరీతంగా ఎప్పుడు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. ఇది ఏంటంటే చాలా ఈజీ టెక్నిక్, దీనికి పులి స్టాప్ అనేది మనం పెట్టలేమన్నమాట. సో రెగ్యులర్గా ఇది ఎప్పుడు కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సో ఈ ఫిషింగ్ అటాక్స్లో ఏంటంటే మనం ఎప్పుడు కూడా పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడద్దు. మేక్ షూర్ టు యూజ్ జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ Windows 7 కానివ్వండి, Windows 8 కానివ్వండి, Windows 10 ఎప్పుడు కూడా జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడితే మనకి ఈ ఫిషింగ్ అటాక్స్ ద్వారా మనం ఒకవేళ ఫేక్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా కూడా మైక్రోసాఫ్ట్ అతను రిపోర్ట్ చేస్తుంటారు అనమాట. అదర్ దాన్ దట్ మనం చూస్తుంటాం మనకి మెయిల్స్ ద్వారా కూడా మనకి ఫేక్ లింక్స్ వస్తుంటాయి. మెయిల్ ద్వారా కానివ్వండి, SMS ద్వారా కానీ, ఇప్పుడు జనరల్గా వాట్సాప్ ద్వారా కూడా వస్తున్నాయి. సో ఇలాంటి లింక్స్ మనం క్లిక్ చేయగానే ఫేక్ పేజ్ రీడైరెక్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలాంటి లింక్స్ కానివ్వండి, మనకు అటాచ్మెంట్స్ మెయిల్ వచ్చేటివి కానీ మనం డౌన్లోడ్ చేయకముందు మనం దీన్ని ఏ విధంగా స్కాన్ చేసుకోవాలి. సో virustotal.com ఒక వెబ్సైట్ ఉంది. ఇలాంటి వెబ్సైట్స్లో మనము ఈ లింక్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైల్స్ కానివ్వండి మనం అప్లోడ్ చేసేసి స్కాన్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ ఆఫ్ యాంటీవైరస్ అనేది మనకు చూపిస్తుంది, ఎన్ని యాంటీవైరస్లు మనకి ఈ డిటెక్ట్ చేయగలుగుతున్నారు. సో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత అప్పుడు ఇలాంటి ఫైల్స్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట. బట్ చాలా మంది ఏంటంటే ఇలాంటి చదవకుండా, చూడకుండా, కంటెంట్ కానివ్వండి, ప్రైవసీ పాలసీ కానీ చదవకుండా డైరెక్ట్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారు. లింక్స్ మీద క్లిక్ చేయడంతో ఫేక్ పేజెస్ ఓపెన్ అవుతున్నాయి. దాంట్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిలో మెయిన్ ఫోకస్ చేయాల్సింది HTTP ఉందా లేదా అండ్ HTTPS ఉంటే మన వెబ్సైట్ అనేది యాక్సెస్ చేయదు. అండ్ మేక్ షూర్ టు చెక్ వెదర్ ద పెడిల్ లాక్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ ఆన్ ది వెబ్సైట్. Like and subscribe Eagle Media Works.